హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. చిన్న చిన్న టిప్స్తో ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అంతే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వంకాయలన్నిటివి ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని రికప్ పెట్టేసుకోండి. లేదంటే ఇలా చిట్లుతూ ఉంటుందండి ఆయిల్. ఇలా రికప్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, గ్రేవీ కోసము మిక్సీ జార్లో కొన్ని పల్లీలు, నువ్వులండి 1.5 స్పూన్ నువ్వులు, ఎండు కొబ్బరి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఒకసారి రికాప్ తీసి ఒకసారి వంకాయలన్నింటి కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందండి వంకాయలు అనేటివి. వంకాయని కాదండి, ఏ కర్రీ చేసినా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. చూడండి, సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని రికప్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, దీంట్లో 1 స్పూన్ ధనియాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఇవి చూడండి, ఇలా పట్టేసుకొని దీంట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నెక్స్ట్ అండి, కొంచెం చింతపండు అండి, ఒక టమాటో ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఇది కూడా గ్రేవీలో చాలా బాగుంటుందండి టమాటా వేసుకోవడం వల్ల. నెక్స్ట్ చూడండి, సాజీరా, దాల్చిన చెక్క, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవాలండి. నెక్స్ట్ కారం అండి, 2 స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసేసుకోవాలండి. పసుపు, చూడండి కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఏ విధంగా వస్తే సరిపోతుంది. ఇది సైడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, వంకాయలు ఒకసారి ఉడికినో లేదో చెక్ చేసుకొని గ్రేవీ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోండి. అలాగే వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. సాల్ట్ వేయలేదండి, నేను ఫస్టే సాల్ట్ వేసాను కదా ఉడికేటప్పుడు, ఇంకా నేను మళ్ళీ సాల్ట్ వేసుకోలేదండి. చూడండి, కొత్తిమీర వేసుకున్నాను కొంచెము. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చండి. మళ్ళీ వేసేసుకొని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చేసిందండి. గ్రేవీ ఎంత బాగుందో చూడండి, వంకాయ మసాలా గ్రేవీ. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నెక్స్ట్ వీడియోతో